ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పేట మీ అందరికీ శుభములు. దేవుని మహాకృపలో మీరు వర్ధిల్లుచున్నారని నేను నమ్ముతున్నానండి. ఈ రోజు దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటి అంటే, నీవు ఆశీర్వదింపబడాలంటే నువ్వు ఎలా ఉండాలి అనేది దేవుడు చెప్పాలనుకుంటున్నాడు అనమాట. కీర్తనలో ఇలాగ రాయబడి ఉంటుంది, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపట ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము కలిగి ఉండువాడే యెహోవా వలన ఆశీర్వాదము నందును. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే దేవుడు చెప్తున్నారు ఏంటి అంటే, నువ్వు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు అని ఏంటంటే సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. సోమరి అంటే ఏం చేస్తాడంటే, కోత కాలమున పనిచేయడంట, చక్కగా నిద్రపోతాడంట. తెలివి గలవాడైతే కోత కాలమున అతనికి కావలసినంతా కూడా సమకూర్చుకుంటాడంట. అంటే నువ్వు కష్టపడవలసిన టైంలో కష్టపడాలి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు అంటే ఏంటి అంటే, కష్టపడాల్సిన టైంలో కష్టపడాలి, రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకోవాలి, చదువుకోవాల్సిన టైంలో నువ్వు చదువుకోవాలి, ఆడుకోవాల్సిన టైంలో నువ్వు ఆడుకోవాలి అన్నమాట. సో నువ్వు ఏ టైంలో ఏది చేయాలో అది నువ్వు పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సక్సెస్ తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. వ్యర్థమైన సమయములు, వ్యర్థమైన దాని అందు నువ్వు ఇప్పుడు కోత కాలంలో పంట కూర్చుకోకుండా వ్యర్థంగా నువ్వు నిద్రపోవడం వల్ల ఉపయోగం లేదు కదా. నువ్వు లెగిసి పని చేసుకుంటేనే నీకు ధాన్యం అనేది సమకూర్చబడుతుంది. అలాగే నీ సమయం, ఏ సమయానికి నువ్వు ఏది చేయాలని నిర్ణయించుకున్నావో దాన్ని బద్దకిచ్చకుండా నువ్వు నిర్వహించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కపట ప్రమాణము చేయకుండా ఉండాలి అంటే, ఇతరులు చేసే విషయాల్లో ఒక చెడు పని చేస్తున్నాము లేదా అబద్ధంలు ఆడుతున్నాము అని అన్నప్పుడు వారికి సహకరించే వ్యక్తిగా, వారికి సపోర్ట్ చేసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఇతరులకి అబద్ధ ప్రమాణాలు చేసే మోసకృత్యమైన పనులు నువ్వు చేయకుండా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నిర్దోషమైన చేతులు, లంచం పుచ్చుకొనని చేతులు, ఇతరులది ఆశించని చేతులు, ఇతరులది దోచుకొని చేతులు నీకున్నట్టయితే, అట్టి మనసు నీకున్నట్టయితే, శుద్ధ హృదయము నీకు కలిగి ఉన్నట్లయితే, ఇతరులు కూడా బాగుపడాలి, నేను ఒక్కడే కాదు అందరూ బాగుండాలి, ఇతరులు కూడా ఆశీర్వదింపబడాలి అన్న ఆశ హృదయము, మంచి హృదయము, ఇతరులకి మేలు చేసే హృదయము, ఇతరుల్ని ఓర్చుకునే హృదయము నీకున్నట్టయితే, దేవుని యొక్క ఎదుట శుద్ధ హృదయమును నువ్వు మెయింటైన్ చేసుకోగలిగినప్పుడు క్రమక్రమేణా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక్కసారిగా ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చి పడవు, కానీ నీ వ్యక్తిత్వంలో నువ్వు మార్చుకునే కొన్ని ప్రయత్నాలు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కారణమవుతాయి. కాబట్టి ఈ మాటలు దేవుడు మన ఇంటిలో దీవించును గాక.